దివ్య అనుమానాన్ని తీర్చడానికి విక్రమ్ అయితే ఒక ఆర్టిస్ట్ని పిలిపించి దివ్య ఎలా చెప్తే అలా గీయండి అని చెప్పి దివ్య ఒక అమ్మాయి ఫేస్ గురించి అయితే చెప్తూ ఉంటుంది. దానికైతే అతనైతే అలా డ్రాయింగ్ గీస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రాజ్యలక్ష్మి అలాగే వాళ్ళ తమ్ముడు అయితే రే తమ్ముడు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. రాజ్యలక్ష్మి అక్క ఆ దెయ్యం బొమ్మ గీస్తున్నట్టుగా ఉంది అక్క తను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాజ్యలక్ష్మి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక విక్రమ్ అయితే మీరు కరెక్ట్గా గీస్తే మీకు మంచి అమౌంట్ ఇస్తానని చెప్పి అంటాడు. ఇక దివ్య చెప్పిన విధంగానే ఆయన అయితే ఆ డ్రాయింగ్ని గీస్తూ ఉంటాడు. ఇక దివ్య అయితే ఇలా అలా అని చెప్పి ఆ దెయ్యం బొమ్మని చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి బొమ్మ గీయండి అని చెప్పి అంటుంది. ఇక అతను అలా గీస్తూ ఉంటాడు. ఇక అతను గీసాక ఆ బొమ్మని ఇస్తాడు. విక్రమ్ అయితే ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి నాకు ఎందుకు తెలియదు చూపిస్తానని చెప్పి ఎలాగైనా సరే కనుక్కుంటానని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలో దివ్య అయితే ఎస్ విక్రమ్ ఈ బొమ్మే ఈ దెయ్యమే రోజు కళ్ళలోనికి వచ్చి భయపెడుతూ ఉంటుంది అని చెప్పి దివ్య అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రాజ్యలక్ష్మి అలాగే వాళ్ళ తమ్ముడు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను ఎలాగైనా సరే ఈ అమ్మాయిని కనుక్కొని తీరుతాను దివ్య నువ్వేం భయపడకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రాజ్యలక్ష్మి అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇలా అంటుంది, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏరియాలోనే ఉండకు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదంతా కూడా విక్రమ్ పక్కన ఉండే వినేస్తాడు. వినేసి అమ్మాయి ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది, ఎవరిని ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోమంటుంది, అసలు ఏంటి సంగతి అని చెప్పి విక్రమ్ ఆ మాటలు విని తను అక్కడ ఉన్నవాడు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఎవరిని వెళ్ళిపోమంటున్నావు, ఎవరిని ఇక్కడ ఉండద్దు అంటున్నావు, ఎవరితో నువ్వు ఇప్పుడు మాట్లాడావని చెప్పి విక్రమ్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రాజ్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి అలా ఉండిపోతుంది. విక్రమ్ కనుక్కుంటాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.